హాయ్ హలో నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసరికి మునక్కాయ కోడిగుడ్డు ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. మనం స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని, నేనైతే ఇది కోల్డ్ ప్రెస్ ఆయిల్ అండి, సన్ఫ్లవర్ ఆయిల్. మీకు నచ్చిన ఆయిల్ మీరు యూస్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అయితే వేసానమాట. దాంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకొని, కరివేపాకు వేసుకున్నాక పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని వాటిని ఇట్లా ఫ్రై చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాక నేను 4 టమాటోస్ అయితే తీసుకున్నాను అనమాట. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసాను. అది కొంచెం కలుపుకొని మీ రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, కారం వేసుకొని ఇది కూడా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని దీన్ని మూత పెట్టి మగ్గనిద్దామండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా మంచిగా మగ్గిపోయి ఉంటుందన్నమాట. నేను ఆల్రెడీ చూపించాను కదా, బాయిల్ చేసుకున్న మునక్కాయలను కూడా వేసేసుకొని ఎగ్స్ కూడా ఇట్లా ఘాట్లు పెట్టుకొని బాయిల్ చేసుకున్నవి వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఎగ్స్కి మనం ఘాట్లు పెట్టుకుంటే ఎగ్ లోపలకు కూడా గ్రేవీ వెళ్ళి టేస్టీగా ఉంటుంది, లోపల చప్పగా లేకుండా. ఇలా కలుపుకున్నాక మీకు పులుసుకు సరిపడా వాటర్ అయితే వేసుకొని మూత పెట్టుకొని హైలో మగ్గనివ్వాలండి. ఇలా మగ్గుతున్నప్పుడే నేను లాస్ట్లో కాదు మధ్యలోనే కొత్తిమీర అయితే వేసేస్తానమాట. ఒక 1/2 టీ స్పూను గరం మసాలా, 1/2 టీ స్పూను ధనియాల పొడి వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని హైలోనే పెట్టుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చామంటే ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోతుంది. దీంట్లో కావాలంటే చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేయలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.